Checked. Hello all, welcome to Information Technology YouTube ఛానల్. దిస్ ఇస్ వంశీ కృష్ణ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ అందరికీ ఒక యూస్ఫుల్ ట్రిక్ అయితే నేను చూపించబోతున్నాను. సో ఈ వీడియో కంప్లీట్లీ డెస్క్టాప్ యూజర్స్ కోసం. ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైనా స్కిప్ చేయొచ్చు, ఆర్ ఎవరైనా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్ వరకు చూడొచ్చు. సో ఆ ట్రిక్ దేని గురించి అంటే వెబ్ బ్రౌజర్స్ గురించి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వెబ్ పేజ్కి వెళ్ళాలనుకుంటే వెబ్ బ్రౌజర్స్ లైక్ క్రోమ్, ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఇట్లా చాలా యూజ్ చేసి ఒక డొమైన్ నేమ్ సెర్చ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విడిఏ డౌన్లోడ్ లింక్. ఫస్ట్ ఎన్విడిఏ డౌన్లోడ్ చేసే వాళ్ళకి సరిగ్గా ఒకవేళ కొంతమందికి వెబ్సైట్ నేమ్ కన్ఫామ్గా తెలియకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఎన్విడిఏ డౌన్లోడ్ లింక్ అని సంథింగ్ సెర్చ్ చేస్తారు. క్రోమ్లో అయినా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లో అయినా, లేదా ఫైర్ ఫాక్స్లో అయినా. అక్కడ ఎంటర్ ఇవ్వంగానే మీకు కొన్ని హెడింగ్స్ వస్తాయి, హెడింగ్స్ విత్ లింక్స్. ఆ లింక్స్లో పర్ఫెక్ట్ లింక్ చూస్ చేసుకొని అక్కడి నుండి డౌన్లోడ్ లింక్ చూస్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. బట్ నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్తో మీకు పర్ఫెక్ట్గా డొమైన్ నేమ్ తెలియకపోయినా, సో డొమైన్ నేమ్ పర్ఫెక్ట్గా మీకు ఆ వెబ్సైట్ నేమ్ తెలియకపోయినా, లేదా పర్ఫెక్ట్గా మీరు ఈజీగా పెద్ద ప్రాసెస్ లేకుండా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోవాలనుకున్న ఈ ట్రిక్ని ఉపయోగించండి. సో ఈ ట్రిక్ కొంతమందికి తెలుసు, సో ఇంకొంతమందికి తెలియదు. ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం. సో ప్లీజ్ తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడడానికి ట్రై చేయండి. సో మొదటగా నేను డెస్క్టాప్కి వస్తాను. Desktop list. Telegram. Start desktop list. Telegram desktop. ఓకే, ఇప్పుడు నేను మొదటగా గూగుల్ క్రోమ్ తీసుకుంటున్నాను. స్టార్ట్ మెనూ తీసుకుందాం. Start window. G. G. Search web content. Start with G. Google Chrome app. Press right to view options 1 of 1. G. ఎంటర్. New tab. Google Chrome. Toolbar. Address and search bar. Edit as autocomplete. CTRL plus L. Search Google or type a URL blank. ఇక్కడ నార్మల్గా ఎన్విడిఏ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నాకు తెలీదు, అంటే తెలుసు బట్ ఇప్పుడు కొద్దిసేపు తెలియదు అనుకుందాం. నేను ఒక న్యూ యూజర్ని. ఎన్విడిఏ డౌన్లోడ్ లింక్ అని టైప్ చేస్తాను. చూద్దాం. ఎన్విడిఏ NV XD A stocks NVDA D N L O A D down L I N K K on ఓకే, దీని మీద నార్మల్గా ఏం చేస్తాం, మనం ఎంటర్ ఇస్తాం కదా. సో అలా ఎంటర్ ఇస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి ట్యాబ్ ఇవ్వండి. list of links search how to download download 20 చూసారా, ఏం రాలేదు. ఇలా కాకుండా మీరు download 2022 selected. సో ఇలా ట్యాబ్ ఇచ్చినా కూడా మీకు ఓన్లీ రిజల్ట్సే ఉంటాయి. సో ఇలా మీరు సెర్చ్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. download 2022 Google search heading level 1 access. సో నార్మల్గా గూగుల్ సెర్చ్లోకి వెళ్తారు. కంట్రోల్ హోమ్ ఇచ్చి డౌన్ ఆరోతో లింక్స్ చూస్ చేసుకొని కరెక్ట్ లింక్తో మీరు ఎంటర్ ఇచ్చి డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కావాలంటే చూడండి. Link accessibility search click of search button clear button search button search labs button collapse menu button navigation land clickable list with 8 items on clickable link videos clickable link news clickable link shot link out of make clickable link https://www.vaxis.org post.2022-4. ఇలా మీరు లింక్ మీద ఏది కరెక్ట్ లింక్ తెలియక ఎంటర్ ఇవ్వాల్సి, అంటే చూస్ చేసుకొని ఎంటర్ ఇవ్వాల్సి వస్తుంది. బట్ ఇప్పుడు నేను ఇంకొక ట్రిక్ చూపిస్తాను. మొదటిగా Alt F4 ఇచ్చి దీన్ని క్లోజ్ చేసేయండి. ఓకే, విండోస్ R ప్రెస్ చేసి రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయండి. Run dialog. Type the name of a program, folder, document or internet resource and Windows will open it for you. Open combo blank selection removed. ఓకే, విండోస్ R ఇచ్చిన తర్వాత ఒకసారి బ్యాక్ స్పేస్ కీని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేసిన తర్వాత మీరు www.google.com అని టైప్ చేయండి. నేను టైప్ చేస్తాను. Google.com. ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వండి. Desktop list Google document search landmark search combo box collapsed as autocomplete multi-line editable blank. ఇక్కడ మీరు ఎన్విడిఏ డౌన్లోడ్ లింక్ క్రోమ్లో ఎలా టైప్ చేస్తారో అలాగే టైప్ చేయండి. కావాలంటే చూద్దాం. ఎన్విడిఏ డౌన్లోడ్ NVDA NVDA space O WNLOAD download space LINK. ఇలా టైప్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వకూడదు. ఎంటర్ సేమ్ క్రోమ్లో మీరు ఎలాగైతే అన్ని లింక్స్ మీకు డిస్ప్లే అయ్యాయో అలాగే ఇక్కడ కూడా అయిపోతుంది. కానీ ఎంటర్ ఇవ్వకుండా ఒకసారి ట్యాబ్ ఇవ్వండి. Clickable search landmark clear button. మళ్ళీ ట్యాబ్. Search by voice button. ట్యాబ్. Search by image button. ట్యాబ్. Google search button. ట్యాబ్. I'm feeling lucky button. ఎస్, ఐ యామ్ ఫీలింగ్ లక్కీ. దీని మీద ఎంటర్ ఇస్తే అఫీషియల్ వెబ్సైట్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి చూడండి, ఎంటర్ ఇద్దాం. NV Access download NVDA navigation landmark heading level 1 link NV Access empowering live. చూసారా, డైరెక్ట్గా డౌన్లోడ్ లింక్ వచ్చేసారు.
ఇప్పుడు నేను ఆల్ట్ F4 ఇచ్చి క్లోజ్ Desktop. చేస్తున్నాను. మళ్ళీ రన్ డైలాగ్ ఇచ్చి ఓపెన్ చేద్దాం. Run dialog. Desktop list. Untitled. Google document. Search landmark. Search combo box collapsed as autocomplete multi-line editable blank. ఓకే. నేను ఇంకొక లింక్‌నైతే చూస్ చేసుకుంటాను. ఏమని చూస్ చేసుకుందాం అంటే యూరోఫ్లై ఆడియో గేమ్ V 2.1.2 డౌన్‌లోడ్ లింక్ టైప్ చేస్తాను. యూరోఫ్లై ఆడియో గేమ్ V 2.1.2 డౌన్‌లోడ్ లింక్ అని టైప్ చేస్తాను. EURIIOFY Awfully space ADO audio space GAME game space V2 dot 1 2 space DONLOAD download LINK. ఇలా చేసిన తర్వాత ట్యాబ్ ఇచ్చి ఐ యామ్ ఫీలింగ్ లక్కీ మీద ఎంట్రీ ఇవ్వచ్చు. అదే మీరు గూగుల్ క్రోమ్‌లో ఇలా టైప్ చేసి ఎంట్రీ ఇచ్చారనుకో ట్యాబ్ ఇచ్చినా ఐ యామ్ ఫీలింగ్ లక్కీ అనేది ఎక్కడ దొరకదు గూగుల్ క్రోమ్‌లో. అదే ఈ గూగుల్ సైట్‌లో అయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే తీసుకెళ్తది. మీరు దీని మీద ఎంటర్ ఇస్తే సేమ్ గూగుల్ క్రోమ్‌లో ఎలా ఉంటదో అలా అవుతారు. అదే మీరు ట్యాబ్ ఇచ్చి ఐ యామ్ ఫీలింగ్ లక్కీ మీద కొట్టారనుకోండి డైరెక్ట్‌గా అఫీషియల్ సైట్‌కి ఎళ్తారు. నేను ఇప్పుడు ట్యాబ్ ఇస్తాను. Link. Search by Google search. I'm feeling lucky button. ఎంటర్ ఇవ్వండి. Eurofly V 2.0 blind help project Monday September. సో చూసారు కదా డైరెక్ట్‌గా బ్లైండ్ హెల్ప్ ప్రాజెక్ట్ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్‌కి తీసుకెళ్ళాం. సో ఇప్పుడు నేను బ్యాక్‌కి వచ్చేస్తున్నాను. మళ్ళీ ఆల్ట్ F4 ఇచ్చి క్లోజ్ చేసేసాను. మళ్ళీ రన్ డైలాగ్ ఇచ్చి ఓపెన్ చేయండి. ఇప్పుడు నేనేం టైప్ చేసి చూపించట్లేదు. దీన్ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలని చూపిస్తాను. రన్ డైలాగ్ విండోస్ R Run dialog. Type the name of a program, folder, document, blank, selection removed. బ్యాక్ స్పేస్ ఇచ్చి క్లియర్ చేయండి. www.google.com Google.com. ఎంటర్. Desktop list. Google document. Search landmark. Search combo box collapsed as autocomplete multi-line editable blank. ఇప్పుడు మీరు ఆల్ట్ ప్రెస్ చేయండి. Toolbar. Chrome menu button submenu customize and control Google Chrome. ఇక్కడ మీరు డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఎక్కడ దాకా అంటే కాస్ట్, సేవ్ అండ్ షేర్ అక్కడ వరకు నేను డౌన్ ఆరో ప్రెస్ చేస్తూ ఉంటాను. Check menu. New window. New ink. S. Password. History. Download CTRL plus JD7. Tap extension. Delete. Drop. Make text. Full print. C. Search with translate. Find and cast. Save and share. Submenu 19 of 23. దీని మీద ఎంటర్ ఇవ్వండి. The cast unavailable. Selected 1 of 10. ఇక్కడ మీరు డౌన్ ఆరో ప్రెస్ చేయండి. Cast 2 of 10. ఇది కాదు మళ్ళీ డౌన్ ఆరో. Save unavailable. Selected 3 of 10. మళ్ళీ డౌన్ ఆరో. Save page as CTRL plus S4 of 10. ఇది అవసరం లేదు. Install pages app 5 of 10. yes ఇది మనకు కావాలి. ఇన్‌స్టాల్ పేజెస్ యాప్. దీని మీద ఎంటర్ ఇచ్చారనుకోండి మీ డెస్క్‌టాప్‌లో ఇది యాప్ లాగా ఇన్‌స్టాల్ అయిపోద్ది. దీని మీద ఎంటర్ ఇస్తాను. Toolbar. Install this page as an app dialog. Apps open in the window. Google.com. Cancel button 2 of 2. ఓకే. ట్యాబ్ ఒకసారి ఇవ్వండి. App name edit selected Google. యాప్ నేమ్ లెఫ్ట్ ఆరో వచ్చి చూసుకోండి. Google unselected. G GLE blank. సరిపోయింది. మీరు ఏమైనా మార్చాలనుకుంటే కూడా ఇక్కడ మార్చుకోవచ్చు. బట్ గూగుల్ బావుంది. Install button 1 of 2. ట్యాబ్ ఇచ్చి ఇన్‌స్టాల్ బటన్ మీద ఎంటర్ ఇద్దాం. Google document. Search landmark. Search combo box collapsed as autocomplete multi-line editable blank. Google document. Search landmark. Search combo. సో ఇలా ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఆల్ట్ F4 ఇచ్చి క్లోజ్ చేయండి. New tab. Google Chrome. మళ్ళీ Toolbar. ఆల్ట్ F4. Desktop list. Telegram 5 of 6. ఓకే. ఇప్పుడు చూడండి డౌన్ ఆరో ప్రెస్ చేస్తాను. WhatsApp. వెయిట్. G ప్రెస్ చేద్దాం. Google 6 of 6. చూసారు కదా గూగుల్. మీరు కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ. Recycle. నేను కంట్రోల్ హోమ్‌తో ఫస్ట్ రీసైకిల్ బి దగ్గరకు వచ్చాను. ఇప్పుడు G ప్రెస్ చేస్తే Gemini 2 of 6. మళ్ళీ G Google 6 of 6. గూగుల్ 6th ఐటెమ్‌గా ఉంది. దీని మీద ఎంటర్ ఇచ్చి మీ పని చేసుకోవచ్చు. Google document. Search landmark. Search. సో ఇలా మీకు నచ్చిన డొమైన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇది ఐ యామ్ ఫీలింగ్ లక్కీ మీద ఇస్తే అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే తీసుకెళ్తుంది. సో ఈ విధంగా మీరు Desktop list. ఈ గూగుల్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలా అయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్‌లో పెట్టుకోవడం ద్వారా మేము ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. Start stream. Stop.